వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో సర్వీస్ విస్తరణకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. కేంద్రం నుంచి నిధులు రాకుండా కుట్ర చేస్తున్నారని కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మే 20న కేంద్ర మంత్రులు ఖట్టర్, అశ్విని వైష్ణవ్ని మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వద్దన్నాడని కూడా ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతూ ఉంటే ఎందుకు అడ్డుపడుతున్నారంటూ సీఎం రేవంత్ అయితే నిలదీశారు. ఇకపై కిషన్ రెడ్డి వెంట పడతానంటూ సీఎం అయితే కామెంట్ చేశారు. గతంలో తెలంగాణకి ఈ స్థాయిలో ఇన్ని వేల కోట్ల నిధులు ఇచ్చామని చెప్పినటువంటి కిషన్ రెడ్డి మరి మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు, హైదరాబాద్ మీద మీకు ఎందుకంత చిన్న చూపని కూడా చెప్తూ ఉన్నారు. తెలంగాణకి ఈ స్థాయిలో నిధులు కేటాయించినటువంటి భారతీయ జనతా పార్టీ మెట్రో విస్తరణకు సంబంధించి ఎందుకు దృష్టి సారించడం లేదు, ఎందుకు మోకాలు అడ్డు పడుతుందన్నదే రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. మే 20 తారీఖు నాడు కట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీడముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. నేను ప్రతి ఒప్పందం ఉంది, చివరి రోజు ఈ రోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయిస్తాడా? 13,600 కోట్ల రూపాయలు. గుజరాత్ మొన్ననే అహ్మదాబాద్ మెట్రో ఫేస్బుక్ నిధులు ఇచ్చి చూస్తే మన క్యాబినెట్ లో అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్ కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్ కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకో. చివరికి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కూడా ఇచ్చిరా, పెద్దుంటది తగ్గుంటుంది, మన జూబ్లీస్ ఆ పక్కన మాయాపూర్ గట్టుంటుంది, వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్ కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. నిధులు ఇప్పించుకుంటారు, ఆఖరికి గుజరాత్ అంటే అహ్మదాబాద్ మెట్రోకి సంబంధించి కూడా నిధులు ఇప్పించుకుంటారు, కానీ హైదరాబాద్ కి ఎందుకు నిధులు ఇవ్వరు? అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఇవ్వడం లేదా అనేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి అయితే ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. డేట్ తో సహా మెన్షన్ చేశారు. ఈ రోజున నిధులు రావాల్సి ఉంటే దాన్ని కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. ఇది రేవంత్ రెడ్డి టూకీగా చెప్పినటువంటి మాట. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకి కొన్ని నిధులు రాకపోవడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మెట్రో విస్తరణకు సంబంధించి ముందుకు సాగకపోవడానికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అనేటువంటి ప్రధానంగా మొదటి నుంచి చెప్తున్నటువంటి వాడు ఈ రోజు డేట్ తో సహా చెప్పారు. ఈ రోజు నిధులు రావాల్సింది కూడా అడ్డుకున్నారు కిషన్ రెడ్డి అనేది ప్రధాన ఆరోపణ. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మురళి, ప్రధానంగా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి అని కిషన్ రెడ్డి నేరుగా విమర్శిస్తున్నారు. సో ఈ రోజు సెక్రటేరియట్ లో జరిగినటువంటి సమావేశంలో ఆయన ప్రెస్ మీట్ లో చాలా తీవ్ర స్థాయిలో కేంద్ర మంత్రి అయితే కిషన్ రెడ్డిని చాలా ఆరోపణలు చేశారు. డేట్ తో సహా ఎందుకు ఈ మెట్రో ఫేజ్ ని మీరు ఆపుతున్నారో చెప్పాలి, ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకు అహ్మదాబాద్ కు మెట్రో మంజూరైంది, అలాగే ఉత్తరప్రదేశ్ కు మెట్రో మంజూరైంది, వైజాగ్ కు కూడా మెట్రో మంజూరైంది, మరి ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వట్లేదు? ఇప్పటికే మేము ఒక ఏదైతే జపాన్ కు సంబంధించినటువంటి ఒక కంపెనీతో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాము, ఆ సంస్థ నుంచి కూడా డబ్బులు వచ్చిన పరిస్థితి ఉంది. కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడి వీటినన్నిటిని కూడా ఆపుతున్నాడు అంటూ కూడా ఏదైతే ఆధారాలతో సహా ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఖట్టర్ ఏదైతే కేంద్ర మంత్రికి సంబంధించి ఖట్టర్ ను మే 20న కలిసిండు, 21న అశ్విని వైష్ణవ్ ను కలిసిండు. వాళ్ళనిద్దరిని కలిసిన తర్వాత ఈ డబ్బులు మరి రిలీజ్ అవ్వాల్సి ఉండే, అవి కాలేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ కు మరి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు, పిఎఫ్సి ద్వారా కావచ్చు, ఆర్ఈసి ద్వారా కావచ్చు, 3,15,000 కోట్లు. అంటే ఎలాంటి గ్యారంటీ లేకుండా, ఎలాంటి సంతకాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కు మూడో కంటికి తెలియకుండా ఇన్ని నిధులు ఇచ్చింది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు నిధులను అడ్డుకుంటుంది? కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఈ ఫేజ్ 2 కి సంబంధించి కూడా ఫేజ్ 1 లో ఆల్రెడీ ఎల్ఎన్టీకి సంబంధించి ఎల్ఎన్టీ దాదాపు 30,000 కోట్ల నష్టంలో ఉంటే 15,000కే మేము దాని కాంట్రాక్ట్ ను కూడా మొత్తం తీసుకున్నాము. సో దాదాపు 4 సంవత్సరానికి 400 కోట్ల నష్టం జరుగుతుందని ఎల్ఎన్టీ చెప్తుంది. ఎల్ఎన్టీ మేము సెకండ్ ఫేజ్ నిర్మించమని చెప్పింది. అయినా కానీ మేము మరి కేంద్ర ప్రభుత్వం కనుక అదే నిర్ణయం తీసుకుంటే, అంటే కేంద్ర ప్రభుత్వం
మీ రాష్ట్రానికి మేము సహకారం అందించామని ఎన్ఓసి ఇస్తే మేమే కట్టుకుంటామని కూడా మరి ఆయన మాట్లాడుతున్నారు. సో ఈ 122 ఏదైతే మెట్రో విస్తరణ ఉందో దాంట్లో ఎక్కువ శాతం కూడా మీకు సంబంధించినటువంటి ఎంపీలే ఉన్నారు. మీరు 4 ఎంపీలు ఉన్నారు, దాంతోపాటు నువ్వు సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నావు. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఒక ఏదైతే ఈ మెట్రోకి సంబంధించి 122 కిలోమీటర్ల మెట్రోకి సంబంధించి నిధులు గనక తెస్తే నేను మీకు ఒక మెట్రో స్టేషన్ కి కిషన్ రెడ్డి అనే పేరు పెట్టే దమ్ము నాకుంది, నిధులు తీసుకొచ్చే దమ్ము మీకుందా అంటూ కూడా ఆయన మరి మాట్లాడిన పరిస్థితి ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నిధుల విషయంలో కిషన్ రెడ్డి కావాలనే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, తెలంగాణకు వచ్చేటువంటి నిధులు అన్ని ఈ మెట్రో స్టేషన్ కి సంబంధించే కాదు, వరంగల్ కి సంబంధించి ఎయిర్పోర్ట్ పనులు, ఏదైతే ఎయిర్పోర్ట్ పనులు చాలా చక్కగా జరుగుతున్న సమయంలో రామ్మోహన్ నాయుడు కలిసిన తర్వాత ఆ మెట్రో పనులు కూడా స్లో అయిపోయినాయి. దాంతో పాటు విమానాశ్రయానికి సంబంధించిన పనులు కూడా స్లో అయిపోయినాయి. సో మొత్తం కిషన్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారు. ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఆధారాలతో సహా, డేట్లతో సహా ఆయన ఈ రోజు బయట పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఒక వారంలో ఇది ఒక రెండోసారి మౌనం? అంటే గతంలో కూడా ఒక వారం రోజుల వ్యవధిలో కిషన్ రెడ్డి టార్గెట్ గా చేసినటువంటి కామెంట్స్ సింగరేణి దానికి సంబంధించి మరి ఇప్పుడు కూడా ఎందుకు ఈ స్థాయిలో కామెంట్స్ వస్తున్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి మౌనంగా ఉన్నారు? మరి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఎవరు బయటకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అసంబద్ధ వ్యాఖ్యలు, కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది అని కూడా ఎవరు బయటకు వచ్చి చెప్పడానికి ఎక్కడ నిరాకరిస్తున్నట్టు దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రధానంగా నేను నా రాష్ట్ర అభివృద్ధి కోసం, నా రాష్ట్ర ప్రయోజనాల కోసం, నా రాష్ట్ర ప్రజల కోసం నేను మోడీని పలుమార్లు కలిశాను. చాలా సార్లు మోడీని కలిశాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని చెప్పి కేంద్ర మంత్రులను అందరినీ కూడా కలిశాను. 70-80 సార్లు కలిశాను. అందరూ నాకు సానుకూలంగా స్పందించారు, నిధులు ఓకే అని చెప్పారు. కానీ కిషన్ రెడ్డి పోయి మళ్ళీ కలిసి కావాలనే నిధులను ఆపుతున్నాడు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారు. చాలా ఆధారాలు కూడా ఆయన బయట పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన మరి కిషన్ రెడ్డి మరి ఎట్లా మాట్లాడతారు? ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఒక సవాల్ అయితే విసిన పరిస్థితి కనబడతా ఉంది. మీరు నిధులు తీసుకొస్తే ఒకవేళ నేను మీకు ఒక స్టేషన్ కి మీ పేరు పెడతాను, లేదు అంటే మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, మీరే కట్టుకోండి అని ఒక ఎన్ఓసి ఇవ్వండి. ఆ ఎన్ఓసి ఇస్తే నేను రాష్ట్ర ప్రజలకు చెప్పుకుంటాను కేంద్ర ప్రభుత్వం మన మెట్రో కట్టదంట, నేనే అంటే రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం మీద అయితే సతీష్, మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం, భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉండడం ఏంటి, దీనికి సంబంధించి కూడా ప్రధానంగా అయితే చర్చ జరుగుతోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మొత్తం మీద అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ నేతల నుంచి ఎక్కడా కూడా సమాధానం రావడం లేదు. కనీసం కిషన్ రెడ్డి టార్గెట్ గా, అంటే హైదరాబాద్ మెట్రో సర్వీస్ విస్తరణకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారనేటువంటి ప్రధానమైన కామెంట్ చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు మౌనంగా ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. చూడాలి కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది.